హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారుగా ఈరోజు డిఫరెంట్గా పన్నీర్ మటర్ పులావ్ చూసారు కదండి. ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉందండి ఇది. ఈ పన్నీర్ మటర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. నేనైతే బాస్మతి రైస్ని 1.5 గ్లాస్ తీసుకొని కడిగి ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పన్నీర్ని 200 గ్రామ్స్ పన్నీర్ అయితే నేను తీసుకున్నానండి. వాటిని చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆ పన్నీర్ స్లైసెస్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని వాటికి బాగా కోట్ అయ్యేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కాగినాక మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పన్నీర్ పీసెస్ ఫ్రై అయ్యాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఒక 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేగాక ఇందులో గరం మసాలా, లవంగాలు అవి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్లో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 సన్నగా కట్ చేసిన టమోటాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగాక మనం ఒక 1 కప్పు పెరుగుని బాగా చిలికి యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ఇది కొంచెం దగ్గరగా వచ్చాక ఇప్పుడు మనం 1 కప్పు మటర్ గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. మీకు గ్రీన్ పీస్ దొరకనప్పుడు ఫ్రోజన్ గ్రీన్ పీస్నైనా వేసుకోవచ్చండి, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యే దగ్గరకు వచ్చాక ఒక గుప్పెడంతా పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగాక దగ్గరకు వచ్చాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ వేసి బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ యాడ్ చేసుకొని రైస్ని విరగకుండా, ముక్క అవ్వకుండా మనం బాగా కలుపుకొని కొంచెం రైస్ అనేవి ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి, దానికి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం ఇప్పుడేనండి ఉప్పు, కారాలు అన్ని రుచికి సరిపడ్డా ఉన్నాయో లేవో టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయండి, నేనేం వేసుకోలేదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి ఆవిరి అనేది బయటికి రాకుండా బరువు పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అంతేనండి, చూడండి, సింపుల్గా పన్నీర్ మటర్ పులావ్ రెడీ అండి. ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పన్నీర్ మటర్ పులావ్ని చేసుకోవచ్చు.
ఎమ్మీగా కలర్ఫుల్గా పన్నీర్ మటర్ పులావ్ రెడీ అండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా రైతాతో మసాలా కర్రీతో మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఉండే పన్నీర్ మటర్ పులావ్ రెడీ. అయ్యో, ఈరోజు కర్రీస్ ఏం లేవే, కూరగాయలు ఏం లేవే అనుకునేటప్పుడు ఈజీగా సింపుల్గా ఇది తయారు చేసుకోవచ్చండి. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. సింపుల్గా తయారు చేసుకునే ఈ పన్నీర్ మటర్ పులావ్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. మీరు చేసే లైక్ ఇంకొకరికి యూజ్ అవుతుందండి. ఈ రెసిపీ అనేది ఇంకొకరికి షేర్ అవుతుందండి. వంట రాని వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారండి.